హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక నిన్న 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్ సమీపంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇక ఆదివారం ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరైన జనం ఇక మాట్లాడుతున్న పార్టీ అధినేత కేసీఆర్ ఇక ఇక ఊకోను బయలుదేరుతా ఎవనెవని లెక్కించుతో తీస్తా. ఇక ఏడాదిన్నరకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైంది. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ వాక్యాలు. ఇక నేను అసెంబ్లీకి రావాలనట. ఇక అసెంబ్లీకి తాను దేనికి రావాలని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇక కేసీఆర్ నువ్వురా అసెంబ్లీకి అంటారు. దేనికి? నీ కాయ గోరుకుడు ముచ్చట్లు వినటానిక? ఆ అసెంబ్లీలో పిల్లలు అడిగితే మీరు జవాబులు ఎత్తాలే. ఇక కమిషన్లు తీసుకుంటున్నారని మా కేటీఆర్ అడిగితే ఆర్థిక మంత్రి భుజాలు తడమడుకుంటున్నాడు. ఇక ఎందుకు బాధ అని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర ఏమి చేయలేదని ఇంకో రెండేళ్ళు ఏం చేస్తుందని నినాదించారు. ఇక ప్రజల మేధావులు ఆలోచించాలి. ఇక ఎట్లా ఉంది తెలంగాణ, ఎట్లా ఉంది? ఇక ముందటికి పోతాదనుకుంటే ఏమైంది? ఇక మళ్ళుతో తీసినట్లు పోయిన కాడికే ఈతకాలే. ఇక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. తన పేరు చేర్పేయాలని సర్కార్ చూస్తుందని అది జరిగే పని కాదని కేసీఆర్ అన్నారు. తర్వాత ఇక ఓట్లు వేయించుకొని దగా చేసిండ్రు. ఇక ఆశపడి జనం బోల్తా పడ్డారు. ఇక జుట్లు పట్టుకొని ఫ్రీ బస్సు. ఇక 2 లక్షల రుణమాఫీ ఏమైంది? ఇక మిల్లులయ్యాక మాజీ సర్పంచ్లు గోసా పుచ్చుకుంటున్నాయి. తెలంగాణ నంబర్ 1 అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలన్ నంబర్ 1 గా కాంగ్రెస్ పార్టీ. ఇక రాష్ట్రాన్ని చూస్తుంటే నాకే బాధ అవుతుంది. ఇక దుఃఖం ఆగుతలే. మేం కడుపు కట్టుకొని రాష్ట్రం ఆదాయం పెంచినాం, కాళేశ్వరం కట్టినాం. పోలీసులు రాసి పెట్టుకోండి, 100% మళ్ళా మేమే వస్తాం. ఇక మా సోషల్ మీడియా వారియర్స్ పై కేసులు పెడితే సహించాం. ఇక కాంగ్రెస్ వాళ్ళు రాజ్యం నడుపుతూ చేతనైతే సర్కారు మేము పడగొట్టాం. ఇక ఆపరేషన్ కగార్ను ఆపాలని కేంద్రానికి డిమాండ్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది టైం ఇచ్చినాం. ఇక ఊరుకోము, ప్రజల కోసం ఇక బయలుదేరుతామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో ఏడాదిన్నరకే ఆగమైంది. మంచిగున్న తెలంగాణ నేను పక్కా పోగానే బోందల పడినట్లయింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం చేశారు, బ్రహ్మాండమైన తెలంగాణ ఆగం చేశారు, ఓటయించుకొని దగా చేశారని మండిపడ్డారు. ఆశపడి జనం బోల్ట పడ్డారని, రాష్ట్రాన్ని చూస్తుంటే తనకు బాధ దుఃఖం ఆగుతలేదని అన్నారు. ఇక ఆదివారం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఇక కాంగ్రెస్ వాళ్లకు రాజ్యం నడుపుడు చేతనైతలేదని విమర్శించారు. ఇక తెలివి తక్కువ పనిలో పరిపాలన చేరక సర్వనాశనం చేశారు. మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి 10,000 కోట్ల ఆదాయం పెంచడం, ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు పెట్టుకొని తెలంగాణ బ్రహ్మాండంగా తీసుకున్నామని ఆయన తెలిపారు. తర్వాత దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది, ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు ప్రధాని మోదీ. ఇక టెర్రరిస్టులు కుట్రదారులను శిక్షిస్తాం, పాల్గొం బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇక ప్రపంచం మొత్తం ఇండియా అండంగా ఉంటుంది నిలబడింది. ఇక కాశ్మీర్ అభివృద్ధి చూసి పాక్ ఓర్వలేకపోతుందని దాని మంత్రి మండిపడ్డారు. ఇక పాల్గొం టెర్రరిస్ట్ దాడిలో దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది ప్రధాని మోదీ, నరేంద్ర మోదీ అన్నారు. ఇక అటాక్ ప్రాణాలు కోల్పోయిన అందరి కుటుంబాలు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. 26 మంది అమాయకులను చంపిన టెర్రరిస్టులతో పాటు కుట్రలను అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రతీకారం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తున్నది అని తెలిపారు. ఇక మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఇక కడుపంతా విషయం నింపుకొని కాంగ్రెస్ తో విమర్శలు, అధికారంలోని రావాలని కేసీఆర్ పగటి కళలు. మంత్రి పొంగులేటి ఇక అధికారం పోయిందని అక్కసు వెళ్లి గక్కారు మంత్రి సీతక్క. ఇక కేసీఆర్ అవకాశవాదిగా మాట్లాడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ప్రజలు ఓడించిన జ్ఞానోదయం కాలే అంటూ మంత్రి జూపల్లి. తర్వాత రేపటి నుంచే ఎఫ్సెట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్స్ ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎఫ్సెట్ పరీక్ష మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎగ్జామ్ నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. అభ్యర్థుల చేతిపై మెహందీ, టాటూ ఇంకా ఇంక్ మొదలైన డిజైన్లను ఉండకూడదన్నారు. తర్వాత కొనసాగుతున్న టెర్రరిస్టుల ఇళ్ల కూల్చివేత. ఇక కాశ్మీర్ లో టెర్రరిస్టు ఇళ్లు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10 మంది టెర్రరిస్టు ఇళ్లను ఆర్మీ పేల్చేసింది. కొద్ది రోజులు మరిన్ని ఇళ్లు పేల్చివేతలకు ఉంటాయని అధికారులు చెప్పారు. ఇక ఢిల్లీలో అగ్ని ప్రమాదం, 8 గుడిసెలు దగ్ధం. ఢిల్లీలో ఆదివారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 2 చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. 800 గుడిసెలు అగ్నికి హతమయ్యాయి. ఇక రోహిణిలోని సెక్టర్ 17 జగ్జీ క్లస్టర్ ఈ ప్రమాదం జరిగింది.
తర్వాత ఇక కొత్త సిఎస్ గా రామకృష్ణారావు మే 1న బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా నిధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 30న రిటైర్ కానున్న ప్రస్తుత సిఎస్ శాంతికుమారి. ఇక రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణ నియమితమయ్యారు. ఇక 1991 ఐఏఎస్ అధికారిగా ఆయన ప్రస్తుత ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మే 1న ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సిఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. ఆర్థిక నిర్వహణలో ఎక్స్పర్ట్. ఇక సీనియర్ ఐఏఎస్ ఆయన రామకృష్ణ ఆర్థిక నిర్వహణలో ఎక్స్పర్ట్ గా ఉన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 11 బడ్జెట్ ప్రవేశపెట్టడంలో అవసరాలను తగ్గట్టుగా ప్రభుత్వ పథకాలను నిధుల సమకూర్చడంతో కీలక పాత్ర పోషించారు. ఇక ఆర్థిక వ్యవహారాలు పారదర్శకత కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగాల విభజన, పునర్విభజన, వ్యవస్థీకరణ సమస్యలు సమర్థంగా నిర్వహించారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ప్లానింగ్ శాఖలో అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఐఏఎస్ వ్యవస్థలో బలోపేతం చేశారు రామకృష్ణరావు. తర్వాత హరిరామ్ ఆస్తులు 300 కోట్ల పైన, ఇది పెద్ద తిమిలింగం. డాక్యుమెంట్ల ఆధారంగా లెక్క కడుతున్న ఏసీపీ. ఇక బినామీ పేర్లతో ఆస్తులు, బ్యాంకర్లు, లాకర్లు, ఇక చెంచల్ కూడా జైలుకు తరలింపు. ఇక ఆయన భార్య పైన అక్రమాస్తుల్లో కేసు పెట్టే ఛాన్స్. ఇక కాళేశ్వరం నుంచి బుక్యా హరిరామ్ అక్రమాస్తులు లెక్క తెలుతున్నాయి. ఆయన దాదాపు 300 కోట్ల పైన ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. సోదాలు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఆధారంగా ఆయా భూములు విలువలను ఏసీబీ లెక్క కడుతున్నది. ప్లాట్లు, విల్లాలు, బంగారానికి విలువ కడుతుంది. ఇక ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం వీటి విలువ దాదాపు 300 కోట్ల పైన ఉంటుందని ఏసీబీ తెలిపింది. ఇక అక్రమాల కేసులో హైదరాబాద్ హరిరామ్ ఇల్లు సహా 13 ప్రాంతాల్లో ఏసీబీ శనివారం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించింది. అనంతరం హరిరామ్ అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచింది. జడ్జి ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల చెంచల్ జైలుకు తరలించి హరిరామ్ ను కస్టడీ చేసేందుకు సోమవారం కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయనుంది. తర్వాత సిఎంఓలోకి జయేష్ రంజన్. ఇక ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ సిఇఓ స్పెషల్ సిఎస్ గా పోస్టింగ్. ఇక రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ. ఇక పరిశ్రమ శాఖ స్పెషల్ సిఎస్ గా సంజయ్ కుమార్, స్మితాపై బదిలీ వేటి. ఇక టూరిజం నుంచి ఫైనాన్స్ కమిషన్ కు మార్పు. ఇక జిహెచ్ఎంసీ కమిషన్ ఆర్ కర్ణన్, ఇక హెచ్ఎండి లిమిట్స్ సెక్రటరీగా ఇలం భర్తీ. ఇక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక సంజయ్ కుమార్, కర్ణన్, స్మితా బర్బాల్ ఇలం భర్తీ. తర్వాత కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్, 1000 మంది మానసులు ఉండడానికి వీలు నిర్మాణం. ఇక నీళ్లు సహా ఇతర సౌలతులుగా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అడవుల్లో 6 రోజులు కొనసాగుతున్న కుంబింగ్. భద్రతా బలగాలు రాకను పసిగట్టి తప్పించుకున్న హిడ్మాదళం. ఇక కర్రెగుట్టలపై చేరుకుంటున్న బ్యాకప్ పోలీసులు. ఇక బస్సు వచ్చే నంబర్ తెచ్చే. ఇక డప్పులతో స్వాగతం పలుకుతున్న ఆదివాసులు. స్వాతంత్రం తర్వాత తొలిసారిగా మహారాష్ట్రంలో గడ్చరోలి జిల్లా కటే జారికి బస్సు. ఇక డబ్బులతో స్వాగతం పలికిన మురిసిపోయిన ఆదివాసులు. ఇక మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సదుపాయం కల్పించిన ఆ పోలీసులు అన్నట్టు ఒక వార్త. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ట్యాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక కొత్త సిఎస్ గా కె రామకృష్ణారావు శాంతికుమారి స్థానంలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతి ఒక్క ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ నెల 30న రిటైర్ అవుతున్న ప్రస్తుత సిఎస్ శాంతికుమారి స్థానంలో ఆయన నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. తర్వాత నిన్న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ సమీపంలోని ప్రజలను ఉద్దేశించి నిన్న కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్ అయింది. ఇక బీఆర్ఎస్ సర్వస్వ సభలో కేసీఆర్ ఫైర్, మమ్మల్ని మించిన సిఫాయి లేరన్నారు. ఇక కేసీఆర్ నుంచి చేస్తామన్నారు. 420 హామీలు ఇచ్చి ఏమి చేయకుండా ప్రజలు దగా కోరారు, దగా చేశారు. ఇక ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ #1 మీదని కాంగ్రెసే. ఇక రాష్ట్ర ప్రభుత్వం మేము పడగొట్టాం, ప్రజలే వీపులు సాపు చేస్తారు, ప్రజలంతా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇక ఓట్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ ను గద్దె దించేందుకు తాను బయటకు వస్తానని ప్రకటన. ఇక తెలంగాణ చెల్లరేగింది, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే స్పష్టీకరణ కేసీఆర్. ఇక మంచిగున్న తెలంగాణ ఆగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజల మోసం దగా చేశారు. ఇవాళ అప్పు పుడతా లేదని మాట్లాడుతుండ్రు. ఇక నా మనసు కాలుతుంది, బాధ పడుతుంది, దుఃఖం వస్తుంది. ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నర అయింది. ఏ మాయా రోగం వచ్చి, ఏం బిమారి వచ్చే, ఏం చెప్పిరి, ఎన్ని చెప్పిరి, గోల్మాల్ దింపిట్లు, ఇక అబద్ధాలు చెప్పులు, కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేరు. ఇక అప్పుడు చెరువులను పుడిక తీసిన బుల్డోజర్లు ఇప్పుడు ఇల్లు కులగొడుతున్నాయి. ఇక మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, ఓట్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారని కేసీఆర్ అన్నారు.
తాజాగా డేట్ ఫిక్స్ చేయండి, అసెంబ్లీకి రండి. కేసీఆర్ వ్యాఖ్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్. బీఆర్ఎస్ అధినేతపై ధ్వజమెత్తిన మంత్రులు జూపల్లి, పొన్నం, సీతక్క. ఇక రాజ్యసభ సభలో ఆ పేరుతో ఏకతుర్తి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆక్రోశం విషం కక్కారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతాలు జరిగినట్టు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ జరగనట్టు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో, కాంగ్రెస్ టైం ఏం జరిగిందో చర్చందుకు సిద్ధం కావాలని ఛాలెంజ్ చేశారు. మీరు డేట్ ఫిక్స్ చేయండి, అసెంబ్లీకి రండి. మీరే సర్టిఫికేట్ ఇచ్చిన మీ బచ్చగాళ్ళ మాట్లాడేది లేదు. మీరు రండి, మీ పాలనను ధృతాలు మీరు చేసిన ఘన కార్యాలను ప్రజలకు వివరిద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి కూడా మాట్లాడదాం. డేట్ మీరే చెప్పండి, చర్చించడానికి మేము సిద్ధం అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఇక ఏకతుర్తిలో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి పొంగులేటి విలేకరులతో సమావేశమయ్యారు. ఇక ప్రజలు తనను గద్దె దింపారనే ఆక్రోశం కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కడుపు నిండా కాంగ్రెస్ పార్టీపై విషం పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు విలనైందా? బాద్ తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేందుకు విలనైందా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభలో తన హయాంలో జరిగిన మంచి పనులను చెప్పుకోవచ్చు, అదే విధంగా లోపాలను కూడా మాట్లాడి ఉంటే ఎవరి అభ్యంతరం చెప్పారన్నారు. రైతులను బూదిబండగా మారిన ధరణి పోర్టల్ గురించి, కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సభలో కేసీఆర్ ఎందుకు మాట్లాడేదని మంత్రులు ప్రశ్నించడం జరిగింది. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూసినాం మనం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక తెలంగాణకు కాంగ్రెస్ విలన్, గోల్మాల్ చేయడంలో అబద్ధాలు అన్ని దాన్ని మించిన లేదు. ఇక కమిషనర్ తీసుకోవడం, సంచులు మోయడమే ఆ పార్టీ పని అని కేసీఆర్ అన్నారు. ఇక 420 హామీలు అమల్లో వైఫల్యం, ప్రభుత్వాన్ని మేము పడగొట్టం, ప్రజలు వారి వీపులు సాపు చేస్తారు, పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే, తప్పుడు కేసులు వద్దు. ఇక నేను బయటకు వస్తా, పోరాడతా, 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వని భాజపా. ఇక ఆపరేషన్ కాగాను కేంద్రం నిలిపేయాలి, భారత రాజ్యసభ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక తెలంగాణ ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా #1 విలన్ కాంగ్రెస్ పార్టీ అని భారత రాష్ట్ర సమితి భారత అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ 1956 బలవంతంగా ఆంధ్రతో కలిపి 1969లో ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డను పిట్టేలా కాల్చి కాంగ్రెస్ ని విమర్శించారు. గోల్మాల్ చేయడం, అబద్ధాలు చెప్పడంతో కాంగ్రెస్ నాయకులను మించిన వారు లేరని దయపట్టారు. ఇక ప్రజలను కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే అది నిండా మోసం చేసిందని విమర్శించారు. భారత రాష్ట్ర సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సంతాపంగా సభ ప్రారంభంలో 1 నిమిషం మౌనం పాటించారు. అనంతరం కేసీఆర్ ఆ ప్రసంగం ప్రారంభించారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు, ఉన్న గాంధీలు లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు ఢిల్లీ నుంచి దిగారు. కేసీఆర్ ఇచ్చే రైతు బంధును 10,000 ఇస్తామన్నారు, 2,000 పింఛను 4,000 ఇస్తామన్నారు, దివ్యాంగుల పింఛను 4,000 నుంచి 6,000 చేస్తామన్నారు, ఆడపిల్లల స్కూటీలు కొనమిస్తామన్నారు, విద్యార్థులు ₹5 లక్షలు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు. ఇక 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9 ఒక్క కలం పాటుతో ఖతం చేస్తామన్నారు. మరి వాళ్ళు ఇవన్నీ చేశారా లేదా మీకే తెలుసు అన్నారు. ఇక ఏడాదిన్నరకే ఇంత పెద్ద సభను విజయవంతం చేశారంటే మీరు కూడా ఒక నిర్ణయాన్ని వచ్చినట్టు అర్థమవుతుంది. ఎన్నికల త్వరగా వస్తే బాగుండేది, ముచ్చటే జనాల్లో వినిపిస్తుంది. ఇక ప్రజలు అలాంటి అభిప్రాయాలున్నా తెలిసి మా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు గుర్రమంటున్నారు. మా ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ భరోసాపై నిధులు మోపుతున్నారు. మీరే చెడిపోయి పడిపోతుంటే మేమేందుకు పడగొడతాం, మేం ప్రజల దీవెనలతో మళ్ళీ అధికారంలో వస్తామని కేసీఆర్ అన్నారు. తర్వాత రాత్రి ఉద్యోగం మరి భోజనం. ఇక సూర్యోదయం నిద్రలేమిటి, రాత్రి అయితే పడుకోవటం, ఇది సహజ జీవగడియం. ఆధునిక జీవితంలో నైట్ డ్యూటీలతో చాలా మందికి చక్రం మారుతుంది. నిషిదిలో పగలే నిద్ర అనివార్యం అవుతుంది. అది రాత్రులు మరిన పసులు మరి ఆహారం మాటేంటి, అస్తవ్యస్తమైన సమయాలు ఆరోగ్యానికి దెబ్బ తీయదంటే ఏం చేయాలి. ఇక గుట్టలో గుహలో వెతుకులాట. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్, శనివారం గుర్తించిన సొరంగంలోకి ప్రవేశించిన బలగాలు. ఇక అసెంబ్లీకి రండి, చర్చిద్దాం, మీరేం చేశారో మేమేం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదాం. ఇక విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, సీతక్క, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి. ఇక కాళేశ్వరం
ఈఎన్సీ అవినికే 200 కోట్లు. ఇక కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలంగా కనిపిస్తున్న కాంగ్రెస్ ఇక కేసీఆర్ పై మంత్రులు పొంగులేటి, సీతక్క, జుప్పల్లి ధ్వజం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. బినామీ పేరిటే హరిరామ్ అక్రమాస్తులు. ఇక ఏసీబీ ప్రాథమిక దురుప్తులో గుర్తింపు. ఇక లాకర్ల మరిన్ని అక్రమార్జన పత్రాలు ఉన్నట్టు అనుమానం. ఇక చెంచల్గూడ జైలు తరలింపు. ఇక సస్పెన్షన్ కు రంగం సిద్ధమైంది ప్రభుత్వం. ఇక అమరావతి ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్. ఇక ఎన్ఐఏ చేతికి పహల్గాం కేసు. ఇక సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ. ఇక ఆధారాల కోసం అన్వేషణ. కాల్పుల వీడియో సాక్ష్యంగా లభ్యమన్నట్టు ఒక వార్త. తాజాగా కొత్త సీఎస్ గా రామకృష్ణరావు 14 బడ్జెట్ రూపుదిద్దిన ఘనత. ఇక ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటకంగా 12 ఏళ్లుగా సేవలు. ఇక భారీగా ఐపీఎస్ బదులు. ఇక పరిపాలన వ్యవస్థ కీలక మార్పులు. సీఎం కార్యాలయానికి జయేష్ రంజన్. ఇక అస్మితా సబర్వాల్ కు పాత స్థానం. ఇక సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందజేస్తున్న జస్టిస్ చంద్రకుమార్, జంపన్న, చిత్రంలో రవిచందన్, ఇక దుర్గా ప్రసాద్, ప్రొఫెసర్ హరిగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్. ఇక సామాజిక కోణంలో నక్సలిజాన్ని చూస్తున్నాం. ఇక శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంతో చూస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ శాంతి భద్రతలు సమస్యగా పరిగణించడం లేదన్నారు. మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ చేసుకోవాలని సీఎం ను శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదివారం ఆయన ఇంట్లో కలిసి వినతి పత్రంను సమర్పించడం జరిగింది. తర్వాత ఇక ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారుల్లో 53% మంది అనర్హులే. ఇక 41.15 లక్షల మందికి అర్హులు లేదు. ఇక 36.0 లక్షల మంది మాత్రమే అర్హులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అధికారులు గుర్తించినట్టు. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక బినామీల గుట్టు విప్పిన హరిరామిక ఆస్తుల కేసులు లెక్క 200 కోట్ల పైన. ఇక కాళేశ్వరం ఈఎన్సీ 14 రోజులు డిమాండ్. ఇక చెంచల్గూడ జైలు తరలింపు. ఇక కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్న ఏసీబీ. ఇక పహల్గాం ఉగ్రవాద దాడిలో దేశ ప్రజల రక్తం మరుగుతుంది. ఇక బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది. ఇక ఉగ్రవాదులకు, కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష ఇస్తాం. ఇక కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంత కుట్ర చేశారన్న మోదీ. ఇక యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్ లో నేవీ పోస్ట్. ఇక అరేబియా సంద్రంలో నౌక విధ్వంసక క్షిపణి పరీక్షలు కూడా నిర్వహించింది నేవీ. ఇక పహల్గాం ఉగ్రవాది దాడి చిత్రాలను చూసి దేశంలో ప్రతి పౌరుడి రక్తం మరుగుతుందనే విషయం తనకు అర్థమవుతుందని, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారికి న్యాయం చేసే పూచి తనదని ఆయన చెప్పడం జరిగింది. ఇక పర్యాటకులపై దాడికి పాల్పడిన వారికి దాడి వెనుక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్షిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. మన్ కీ బాత్ 121 ఎపిసోడ్ లో అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇక విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాని దేశ ప్రజలను ఉదయాలను ఉగ్ర దాడి తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన బాధితులు ఆవేదన రాష్ట్రాలకు, భాషలకు అతీతంగా దేశంలో ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. ఈ క్రూర దాడికి ముక్త ఖండంలో నిరాశిస్తున్నారని నరేంద్ర మోదీ అన్నారు. ఇక 44 గంటల్లో కోతల పూర్తి చేయండి. ఇక పొలాలను ఖాళీ చేయండి. పంజాబ్ సరిహద్దు వెంబడి రైతులకు BSF ఆదేశాలు. ఇక 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టేందుకు మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు. సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్లే. పాక్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలు. ఇక పాక్ పై అండగా ఉంటామంటున్న చైనా. ఇక హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సర్వసభ సభకు భారీగా హాజరైన. ఇక ఇన్సెట్ లో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్. ఇక కాంగ్రెస్ వాళ్ళు మా అంతా సిపాయి లేరని చెబితే జనం నమ్మిండ్లు బోల్తపడ్డారు. ఇక గల్లంతండు. ఇక 6 చందమామాలు పెడతాం, 7 సూర్యులు పెడతామని నమ్మ బలికి ప్రజలు దగా చేసి మంచిగున్న తెలంగాణ ఆగం చేసిండు. ఇక ఇప్పుడేమో మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, అప్పు పుడతలేదు, ఏడా నుంచి తెచ్చియాలి అని మాట్లాడుతున్నారు. ఇంత దగా ఉంటదా? ఓట్లు వేసుకొని ఇలా చేస్తారా? కాంగ్రెస్ పరిపాలన చూస్తుంటే రాష్ట్రం ఆగమైతుందని నా మనసును బాధ కలుగుతుంది అన్న కేసీఆర్. ఇక మనసు కాలుతుంది. కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధేస్తుంది. మంచి గున్న రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రు. ఇక నంబర్ 1 నుంచి 14వ స్థానానికి దిగజార్చారు. ఇక ఎక్కడ చూసినా కరెంటు కోతాలు, సాగునీరు లేదు. ఇక తెలంగాణ రైతాంగా మళ్ళీ దోపిడీకి గురవుతుంది. ఇప్పుడు తెలంగాణ నంబర్ 1 విలన్ కాంగ్రెసే. ఇక భూములు అమ్మకం తప్పు కాదు, అవసరమైతేనే అమ్మాలి. 11 ఏళ్లలో రాష్ట్రాన్ని బీజేపీ
రూపాయలైనా ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు వెంటనే ఆపాలి. సర్కారు మేమెందుకు పడగొడతాం, ప్రజలే చూసుకుంటారు. ఇక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ఇక అధికారులకి బీఆర్ఎస్ రాజ్యసభ సభలో కేసీఆర్ పిలుపు. ఇక తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ వీళ్ళనా? ఇక సోనియా సాష్టంగా సంస్కారం వచ్చారా? కాంట్రాక్టుల బకాయి సర్పంచ్లు బాకీలు కేసీఆర్ హయాంలో పెట్టినవి. మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదా? కేసీఆర్ ను నిలదీసిన మంత్రి పొంగులేటి నియంతల కేసీఆర్ మాటలు. ఇక సీతక్క సోనియా చిత్రపటాలు అభిషేకం చేయాలి. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ఇంకా గర్వం పోలేదు అన్న మంత్రి జూపల్లి. ఇక స్మృతి స్వరాలపై వేటు. ఇక అప్రధాన్య పోస్టులకు బదులు ఇక భారీగా ఐపీఎస్ ల బదులు ఇక ఐఏఎస్ ల బదులు ఇక సిఎస్ రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టు వరకు పదవి కాలం. ఇక జయత్ రంజన్ కీలక బాధ్యతలు, పరిశ్రమల పెట్టుబడులు సెల్లో సిఇఓ. ఇక మిల్ వరల్డ్ పోటీల బాధ్యత కూడా. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ గా కర్ణన్, హెచ్ఎండి కమిషనర్ గా ఎల్లంబర్తి, ఇక కుటుంబ శిక్షణ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ, దానకిషోర్ కు కార్మిక శాఖ. తర్వాత నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూస్తాం. ఇక శాంతి భద్రతా అంశంగా పరిగణించాం. ఇక శాంతి చర్చల కమిటీతో భేటీ సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఇక ప్రాణ విలువ ఉపాధి కమిటీ చైర్మన్ చంద్రకుమార్. ఇక సీఎం రేవంత్ ను వినతి పత్రం ఇస్తున్న శాంతి చర్చల కమిటీ నేతలు. ఇక కర్రెగుట్టలో భారీ గుహ సేఫ్ జోన్ గా వాడిన నక్సల్స్. ఇక 6 కిలోమీటర్ పొడవు, అందులో 1000 మంది ఉండొచ్చు. ఇక గుహలో బియ్యం నిత్యావసర వస్తువులు గుర్తింపు. ఇక కుంబింగ్ గుహను విడిన మావోయిస్టులు అన్నట్టు ఒక వార్త. ఇంకా తెలుగును పరీక్షించుకోవాల్సిందే, డిగ్రీ వరకు ప్రథమ భాషగా బోధించాలి. దేవనగరిలో సంస్కృతం పరీక్ష రాసేలా ఉత్తర్వులు ఇవ్వాలి. కార్పొరేట్ రంగం చేతిలో బందీగా ఇంటర్ విద్య. ఇక తెలుగులోని ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలి. మన భాష మన హక్కులపై చర్చ గోష్ఠులు వ్యాప్తులు అన్నట్టు ఒక వార్త చూసినది. ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది మనం ఈరోజు చూసినాం. హెడ్లైన్స్ అనేది కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక తెలంగాణకు విలన్ కాంగ్రెస్, ఎక్కడున్నా తెలంగాణ ఎక్కడికి పోయింది. 15 ఏళ్ల పాలన అద్భుతాలు చేసిన చూపినవి ఇప్పుడు అన్ని రంగాలు నాశనమైపోయినాయి. నా కళ్ళ ముందే ఇదంతా జరుగుతున్నది. ఇక నా మనసు ఎంతో బాధపడుతుంది, దుఃఖమైతుంది. మన తెలంగాణ మళ్ళీ విజయం సాధించాలి. ప్రతి ఒక్కరూ ముఖం చిరునవ్వు చిందాలి. ఎక్కడ పడగొట్టుకున్నా మేము అక్కడే బతకాలి. బీఆర్ఎస్ రాజ్యసభ సభ వేదికపై కేసీఆర్ ఆవేదన. ఇక తెలంగాణ ప్రజలు కష్టాలపై దగ్ధమైతే తోడికిన స్పందం సర్వం. ఇక కాంగ్రెస్ కున్నది నిండన రాయల్ని, వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. ఆపరేషన్ కగా రాపాల్సిందే. ఇక 14 గుంటలో ప్రతిస్పందించిన వర్చ శంకరామం. 1000 స్తంభాలలో మార్గోయిన ధనురాక నాది విన్యాసం. ఇక రుద్రేశ్వరి శివ నర్తమ, భద్రకాళి రౌద్ర తాండమ. కాకతీయ కోటలో ధర కంపిన జన జయధ్వానం. ఇది కేసీఆర్ స్వరమ, తెలంగాణ యుద్ధ రావమ అన్నట్టు ఒక వార్త చూస్తుంది. నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నమస్తే తెలంగాణ సంబంధించింది, ఆంధ్రజ్యోతికి సంబంధించింది, మరి ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి.